మాది బోయకొండ గంగాపురము. నా పేరు మోపూరి పద్మ. మా భూమి మాకు ఆడ 3 సెంట్లు భూమి ఉన్నది. ఆ భూమిలో ఇల్లు కట్టుకొని ఉన్నాను. మా నాయన పేరు చిన్నప్ప, నా పేరు పద్మ. మా పక్కన మగరాలు వేణు వాళ్ళు భూమి షెడ్లు వేసుకొని ఉన్నారు. షెడ్లు వేసుకొని ఉంటే వాళ్ళు మాదిని అప్పుడు భూమి తోసేసినాక బంక్ వేసుకొని ఉన్నాను. బంకు కూడా తోసేసి అది మాది అని చెప్పి నన్ను కొట్టి హింసించి గవర్నమెంట్ వాళ్ళు భూమి కాదు ఇది మాకు దొంగ పాస్బుక్లు దొంగ వన్బీలు ఉన్నాయి అని చెప్పి ఎత్తుకొని పోయి ఎంఆర్ఓ ఆఫీసులో చూపించి వాళ్ళు మాదినని చెప్పి నన్ను కొట్టి తరిమేస్తా అన్నారు. మళ్ళీ ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారికి పోయి చెప్పినాము. కోర్టు ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, మమ్మల్ని మా తావులేకి మేము పోవచ్చు అని చెప్పినారు. కానీ మేము పోయినా కూడా వాళ్ళు మమ్మల్ని ఎస్ఐ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఎస్ఐ గారు మిమ్మల్ని ఎత్తి బక్కల వేసేస్తాము ఆ మాట అని చెప్పి తరిమేస్తా అన్నాడు. మమ్మల్ని బెదిరించి పోలీస్ స్టేషన్ సౌడపల్లి ఎస్ఐ గారు తరిమేసి మమ్మల్ని కొట్టి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఆ సైడ్లోకి రానికుండా చేస్తా అన్నారు. కానీ కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళు దయచేసి నాకు ఆ జాగా తీయిస్తే నేను నా బిడ్డలు నేను సాక్కుంటాను, నా జాగా వరకు నాకు ఇస్తే సార్. బోయకొండ గంగాపురం 40 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. ఇంటి పన్ను ఉంది, కరెంటు బిల్లు ఉంది. ఫేక్ రికార్డు పెట్టుకొని మగరాల వేణు పాస్బుక్ దొంగ వన్ బిల్లు ఫేక్ రికార్డు పెట్టుకొని మా మీదకి దౌర్జన్యంగా వస్తాను ఎంఆర్ ఆఫీస్ నుంచి. మాకు ఎంఆర్ఓ గారు ఎటువంటి రికార్డు లేదు. ఆ సర్వే నెంబర్లో సబ్ డివిజన్ చేసిన ఏమి చేసిన పశువుల మేత భూమి 24 లెటర్లో 5వ లెటరు 6వ లెటరు దాంట్లో ఎటువంటి మేము తనిఖీ చేసినలేదని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. మాకు ఇంటి పొజిషన్ సర్టిఫికేట్ అన్నం సర్టిఫికేట్ ఇస్తే చాలు. మాకు న్యాయం చేసి మాకు ఆ జాగా ఇస్తే చాలు, మేము మా బిడ్డలు చాకుంటాం. హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, హైకోర్టులో స్టేటస్లో ఉంది. ఎంఆర్ఓ గారు రికార్డు లేదని ఇచ్చినారు. ఎస్ఐ గారికి పోతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోంటారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే పోలీస్ స్టేషన్కి పోంటుంది ఎంఆర్ఓ మేడం. దాంట్లో ఎటువంటి రికార్డు లేదు. 5, 6, 4వ లెటర్లో ఎలాంటి రికార్డు లేదు. 40 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. దాంట్లోనే ఇంచుకున్న కరెంటు బిల్లు కట్టుకుంటూ ఉన్నాము. దాంట్లో వాళ్ళు మగరాలు వేను నాకు పాస్బుక్ ఉంది 1B ఉంది అని వస్తున్నాడు. పక్క భూమి రికార్డు పెట్టి ఈ భూమి రికార్డు చూపిస్తున్నాడు. గవర్నమెంట్ భూమి పశువుల మేత భూమి అయినా కూడా వాళ్ళు వచ్చి మాకు పాస్బుక్లు ఉన్నాయి, సబ్డివిజన్ కూడా అయ్యింది. అదంటే ఎంఆర్ఓ గారు అట్లా ఇచ్చినారు. అయినా కూడా అట్లా మాకు ఇది చేస్తున్నారు. మమ్మల్ని బెదిరించి తోసేస్తా అన్నారు.